హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవి వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే మేమైతే మాత్రం డివోషనల్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి అనేది మాత్రం తర్వాత అయితే చెప్తాను. అయ్యో ఒకటి అడగడం మర్చిపోయాను కదా, చాలా రోజులు అయిపోయింది మా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి, ఎందుకంటే మాకు టైం అయితే ఉండట్లేదు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము, అందరూ బాగుండాలి అనుకుంటున్నాము కూడా, కోరుకుంటున్నాము. సో ఫైనల్లీ వ్లాగ్ ఏంటంటే డివోషనల్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. సో మధ్యాహ్నం 3 o'clock అనమాట ట్రైన్. సో అందుకని చెప్పేసి మేము 12:30 కల్లా రెడీ అవుతున్నాము, ప్యాకప్ అది చేసుకుంటున్నాము. డ్రెస్సెస్ అవి ఏం వేసుకోవాలి ఏంటి అనేది అవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను. నాకైతే చాలా టైం పట్టింది, ఏ డ్రెస్ వేసుకోవాలో ఏంటో కూడా అనిపించలేదు. సో అలా ఫైనల్లీ మా హస్బెండ్ తనే సెలెక్ట్ చేశారు డ్రెస్సెస్. సో డ్రెస్సెస్ అయితే తనే సెలెక్ట్ చేశారు, కానీ మనతో నాకైతే పక్క మ్యాక్సిమం మ్యాచింగ్ అయితే ఉండాలి. అట్లీస్ట్ ఒక డ్రెస్ అయినా సరే మ్యాచింగ్ వేసుకోవాలన్నమాట. సో ఫైనల్లీ అయితే ప్యాక్ అయితే అయిపోయింది. డ్రెస్సెస్ ఒకటి ప్యాకింగ్ అయిపోతే సరిపోతుందా, అది ఒకటి సరిపోతుందా? సరిపోదు కదా. మధ్యలో మా హస్బెండ్కి ఫోన్ కాల్ వచ్చింది. సో ఎప్పుడు అలా ఫోన్లోనే ఉంటాడు, నాకైతే చెడ్డ చిరాకు వస్తుంది. సో ఫైనల్లీ డ్రెస్సెస్ ఒకటి ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా. సో మేకప్ కిట్ కూడా ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, అన్నీ ఉండాలి. సో అప్పుడే పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. సో అదే ఒక పెద్ద బ్యాగ్ అయితే పట్టింది, ఒక చిన్న మినీ బ్యాగ్ అయితే అయ్యింది. సో అవన్నీ కూడా బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకున్నాను. సో ఫైనల్లీ అయితే మాత్రం నా మినీ జ్యువెలరీ సెటప్ మేకప్ కిట్ అయితే మేమైతే ప్యాక్ చేసుకున్నాను. నాకు చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. నేను ఎక్కడికి వెళ్ళా సరే ముందు వీటి మీద ఫోకస్ చేస్తాను. ఇవే చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి కొనుక్కుంటాను. గోల్డ్ ఎంత జాగ్రత్తగా దాచుకుంటారో అంతే జాగ్రత్తగా ఈ మేకప్ కిట్ జ్యువెలరీ సెటప్ మీద నాకు చాలా ఫోకస్, అంతే జాగ్రత్తగా దాచుకుంటాను. సో ఫైనల్లీ ప్యాకప్ అయితే అయిపోయింది. సో ఫైనల్లీ ఏంటంటే నా డివోషనల్ ట్రిప్కి అయితే మాత్రం మేమైతే స్టార్ట్ అయ్యాము. చాలా ఇష్టం నాకు జర్నీస్ చేయడం అంటే, లాంగ్ జర్నీస్ అయినా చాలా తిరగడం అంటే పిచ్చి ఇష్టం అనమాట. నాకు కానీ మా హస్బెండ్ కానీ నాకైతే ఇంకా చాలా 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 ఇష్టము. సో ఫైనల్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము స్కూటీ మీద. నాకు స్కూటీ డ్రైవ్ చేయాలనిపించింది, కానీ మా హస్బెండ్ అయితే ఇవ్వలేదు. నేను స్లోగా డ్రైవ్ చేస్తాను, ఒక 30 స్పీడ్లో డ్రైవ్ చేస్తాను, అందుకని ఇవ్వలేదు, టైం అయిపోతుంది అని చెప్పేసి. సో ఫైనల్ అయితే రైల్వే స్టేషన్కి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోయాము. సో వైజాగ్ రైల్వే స్టేషన్ నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, చూడగానే తెలిసిపోతుంది. సో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది, ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కేస్తామా అని. సో స్కూటీ అయితే అక్కడ పార్కింగ్కి అయితే ఇచ్చేసాము. సో అక్కడ పార్కింగ్కి ఇచ్చిన తర్వాత మేమైతే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. నాకైతే మాత్రం చాలా 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 ఇష్టం ట్రైన్ జర్నీస్ అంటే, పిచ్చి ఇష్టం అనమాట. సో పాప మా హస్బెండ్ క్యారీ చేస్తున్నారు లగేజ్ బ్యాగ్. సో చాలా తక్కువే పట్టుకొని వెళ్ళాము, కానీ అది పెద్దది అయిపోయింది. నా డ్రెస్సెస్ నా ప్యాకింగ్ ఎక్కువైపోయింది మా హస్బెండ్ దానికన్నా. సో ఫైనల్ అయితే మేమైతే ట్రైన్లోకి అయితే వెళ్ళిపోయాము. నాకు చాలా ఇష్టం ట్రైన్ జర్నీ అంటే, లాంగ్ జర్నీ అందరూ ట్రైన్ జర్నీ అంటే ఇంకా పిచ్చి ఇష్టం అనమాట, భలే ఉంటుంది. సో నేనైతే విండో సీట్ కోసం అయితే సెర్చ్ చేశాను. ఫస్ట్ నాకు విండో సీట్ అయితే ఇంపార్టెంట్, విండో సీట్ అయితే ఉండాలి, అది ఏదైనా సరే. సో మేమైతే దిగాము, ఇంకో అన్నయ్య వస్తారనమాట, అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అక్కడ లోపల బ్యాగ్లు అవి పెట్టేసి ఫైనల్లీ మా రఘు బ్రో అనమాట, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మా లవ్ స్టోరీ తనకి ప్రతిదీ కూడా తెలుసు. సో వెరీ క్లోజ్ మా హస్బెండ్కి. సో ఫైనల్ అయితే మాత్రం నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మా హస్బెండ్ మనసులో అనుకుని మొదలెట్టేసిందా బాబాయ్ వీడియోలో ఇంకా ఆపకుండానే అలా తీస్తూనే ఉంటుంది అని. సో ఫైనల్ అయితే మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాం, ట్రైన్ లోపలికి. నాకైతే మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేది. అలా ఎక్కువ సెల్ఫీ వీడియోలో తీస్తే నేనైతే ఇయ్యాను, మా ఆయనతో అస్సలు తీయరు. వాళ్ళు చూస్తున్నారు, రీల్ చూస్తున్నారు, సిగ్గుపడిపోతారు అన్నమాట. నాకైతే అంత ఏమి ఉండదు. మనకేంటి, మనకు అలా ఎవరో తెలిసే ఏంటి, మనకు నచ్చింది మనం చెయ్యాలి అనే మైండ్ సెట్లో నేను ఉంటాను అనమాట. సో ఫైనల్లీ అయితే మాత్రం టికెట్స్ చెక్ చేయడానికి అయితే వచ్చారు. యాక్చువల్లీ ఒక చిన్న ఇష్యూ అయితే అయ్యింది, అది చెప్పకూడదు. సో కానీ ఫైనల్ అయితే సెట్ అయితే అయిపోయింది, ఫైన్ అయితే వేశారు అతను. సో అలాగే అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఒక పర్సన్ అయితే వస్తారనుకున్నాము. సో వాళ్ళైతే రాలేకపోయారు. సో వాళ్ళ ప్లేస్లో అనేది మా రఘు బ్రో అయితే వచ్చారనమాట. సో ఆ ఇష్యూ అయితే అయ్యింది, దానికి అతనైతే ఫైన్ అయితే వేయాల్సిన ఫైన్ అయితే వేస్తారు. ఈయనైతే ఆయన డ్యూటీ పర్ఫెక్ట్గానే చేస్తారు. సో ఇంకేం చేస్తాము, అతన్ని కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేశారు మా హస్బెండ్, సాయి అన్నయ్య, రఘు బ్రో, మా సాగర్ కూడా. కాకపోతే అతనైతే అసలు కన్విన్స్ అవ్వలేదు, వెరీ స్ట్రిక్ట్ అనమాట, న్యూలీ జాయిన్డ్ ఇన్ ద జాబ్. సో దానివల్ల అయితే ఇంకేమీ అవ్వలేదు. సో మన తప్పు ఉంది కాబట్టి మనం ఫైన్ అయితే కట్టేసాము. సో ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయాము, ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా సిరిని అయితే మేమైతే కలిసాము. మా సిరి అంటే ఎవరు అనుకుంటున్నారా, మా మావయ్య వాళ్ళ కూతురు అనమాట. తనైతే అక్కడ జాబ్ చేస్తున్నారు రాజమండ్రిలో, రైల్వే జాబ్. సో తనైతే కలిసాము. పాప మా కోసం చాలా ఫ్రూట్స్ అయితే తెచ్చింది, చాలా అంటే చాలా కష్టపడి. సో తనైతే మీట్ అయ్యాము, అన్ఎక్స్పెక్టెడ్లీ మీట్ అయ్యాము, అనుకోలేదు అవుతుంది అని. సో అన్ఎక్స్పెక్టెడ్లీ అయితే మీట్ అయ్యాము. సో ఫైనల్ అయితే మేము లోపలికి అయితే వచ్చేసాము. Mira.
arrived at station. దాంట్లోనే తింటాను. బుజీ వన్ ప్లేట్ బోత్. నాకు తినిపించు. సో ఫైనల్ అయితే మేము వెళ్ళాలనుకున్న మా డెస్టినేషన్కి అయితే మేమైతే రీచ్ అయిపోయాము. సో ఐమ్ సో ఎగ్జైటెడ్ అనమాట. సో మార్నింగ్ అది 4 కల్లాకైతే మేమైతే దిగాము. సో నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎందుకు ట్రైన్లు అనేవి ఎర్లీ మార్నింగ్ దిగితే 9కు 10కు వెళ్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. నా నిద్ర అంతా ఫుల్ అసలు నిద్రపోతే పక్క మా హస్బెండే బ్యాగ్ అయితే మొత్తం క్యారీ చేశారు అనిపించింది. పాపం కదను కదా, బట్ నేనైతే మొయలేను కదా. సో మన చేతిలో ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి నేనైతే ఒక మినీ మార్నింగ్ వీడియో అయితే తీసుకున్నాను. సో నా ప్రతిదీ కూడా వీడియో ఉండాలి అంటే అదొక హ్యాపీ అంతే. సో ఫైనల్లీ మా వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రవి వ్లాగ్స్. థ్యాంక్ యూ. బై బై.